ఇదే ఎక్స్పెక్టేషన్. ఓజీ వల్ల ఓజీకి ఇంత హైప్ పెరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి ప్రెసెన్స్ అనుకుంటున్నారా, లేకపోతే సుజిత్ గారి డైరెక్షన్ అనుకుంటున్నారా, లేకపోతే తమన్ గారి యొక్క కాంబినేషన్ అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ తీస్తున్నాడు, అది ఎక్స్పెక్టేషన్ అంతా. సో తమన్ అనే అతను పవన్ కళ్యాణ్ గారి కంటే ఇంకా తెలిసిందే కదా, కొన్నిదలు తమన్ అయిపోతాడు అతను. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతాయి అంతే. సో చూసారు కదా, ఇది అప్పుడు అంటే బాలయ్య బాబుకి తమన్ ఇప్పుడు కూడా మంచి సాంగ్స్ ఇస్తారు, బీట్ ఇస్తారు. ఆయన తమన్ అంటే బాలయ్య కాంబినేషన్ ఎలా ఉండబోతుందని అందరికీ తెలుసు. అందుకే ఆయన నందమూరి తమన్ అన్నారు. ఈ యొక్క మూవీ తర్వాత ఆయన్ని కొణిదల తమన్ అని కూడా అనేస్తారని చెప్పి ఒక ఫ్యాన్స్ అయితే చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి అండ్ హైదరాబాద్ నుంచి, లోకల్ అయితే కనుక 1 అవర్ ముందు నుంచి, అంటే నాన్ లోకల్ అయితే 1 డే ముందు నుంచి అయితే కనుక ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మంచిగా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా చాలా నిశ్శబ్దంగా, చాలా కంట్రోల్డ్గా ఉన్నారు, ఎటువంటి గొడవలు ఏమీ చేయకుండా. సో చూసుకుంటున్నాము ఇక్కడ ఎవరెవరు మాట్లాడతారో చూద్దాము, వాళ్ళ యొక్క అభిమానాన్ని చెప్పండి. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. అసలు ఇప్పుడు స్టేడియంలో ఇక్కడ వచ్చే సౌండ్కి ఏపీలో వనకాల పొజిషన్ మామూలుగా ఉండకూడదు. ఇక్కడి నుంచే అండి, హైదరాబాద్. మీ పేరు? వెంకట్. సో చెప్పండి, మీకు ఈ మూవీలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ అండి, అది క్వశ్చనే కాదు, అది క్వశ్చనే కాదు. అంటే సుజిత్ గారి డైరెక్షన్ వాళ్ళు కొంతమంది అంటున్నారు. అదే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ అండి. సెకండ్ రిలీజ్ చేసిన కంటెంట్ ఎవ్రీథింగ్ ఇస్ బిల్డ్ అప్ టు దట్. మీరు చూస్తారు ఇటు ఎటుంది, హైప్ ఉంది. We are waiting for his comeback. బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. వెయిటింగ్. సుజిత్ అన్న మొన్న తీసాడండి సాహో, ఈసారి సీదా శశాంక్ రెడెంప్షనే. సూపర్. అంటే ఈ మూవీలో డ్యూయల్ రోల్ అంటున్నారు, దానికి మీరు ఎలా అంటారు? డ్యూయల్ రోల్ ఉంటుంది అనుకుంటున్నారు? ఏమో అండి, ఉండొచ్చు. కళ్యాణ్ గారు డ్యూయల్ అంటే 3-4 రోల్స్ వేస్తారు. కళ్యాణ్ గారు వర్సటిలిటీతో లాగేస్తారు. ఎన్నైనా పెట్టుకోండి, పర్లేదు. ఎక్కువ స్టోరీ హైప్ ఇస్తుందంటారా, ఆయన ప్రెసెన్స్ ఎక్కువ హైప్ ఇస్తుంది? బాబు గారు ఆయన తమనన్న కూడా తక్కువ చేయకూడదు. ఫుల్ డ్యూటీ చేశాడు, లోపల పోయి చూడటమే. ఇంకా నెక్స్ట్ కొణిదల తమన్ అయిపోతారా? ఆల్రెడీ అయిపోయాడు. నందమూరి తమన్ కాదు, కొణిదెల తమన్. అంటే ఆయన మూవీస్ కి అన్న తీసిన మూవీస్ అన్ని రికార్డింగ్ ఇది బ్రేక్ చేస్తుందంటారా? రికార్డ్స్ అన్ని ఆఫ్ కోర్స్ ఇట్ విల్. ఎవ్రీ ఇండస్ట్రీ రికార్డ్ షుడ్ బి అవేర్. ఓజీ ఇస్ కమింగ్. ఆయన మూవీస్ అన్నిటిలో ఫేవరెట్ మూవీ అంటే యాక్చువల్లీ అత్తానికి దారేది ఇప్పుడు దాకా. సో జస్ట్ హోపింగ్ ఓజీ విల్ బికమ్ మై ఫేవరెట్. మీరు చెప్పండి, ఎక్కువ ప్రియాంక మోహన్ కి ఎక్కువ అంటే తన క్యారెక్టర్ ని మధ్యలో కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది అంటున్నారు. 100% చేస్తారండి. ఎందుకని? మీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ప్రెసెన్స్ ఉండాలనా? అలా అని కాదు, అది చూసి అర్థమవుతుంది కదా. ఇంకా ఆ పాప ఫస్ట్ నుంచి అదే రోజు, లాస్ట్ దాకా కూడా అదే. లాస్ట్ దాకా ఉండదు లేండి, ఇంకా లాస్ట్ దాకా అంటాం ఎందుకు కానీ, సగంలోనే 100%. జస్ట్ వెయిటింగ్ ఫర్ కళ్యాణ్ బాబుస్ రేజ్, దట్స్ ఆల్, నథింగ్. అంటే ప్రకాష్ రాజ్ గారు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది, మీరేమంటారు? డజంట్ మ్యాటర్, జస్ట్ కళ్యాణ్ బాబు. ప్రొఫెషనే అండి, పర్సనల్సే. సినిమా అంటే అందరూ ఇక్కడ యాక్టర్స్, ప్రైవేట్ లైఫ్ అనేది వేరు. అంటే వాళ్ళిద్దరూ కాంట్రవర్సీలు ఎక్కువ ఉంటూ